ప్రణాళికతో ఉన్న తెలివి తక్కువ వాడు ప్రణాళిక లేని తెలివైన వాడిని ఓడించగలడు అని అంటారు ప్రముఖ ఆర్థిక నిపుణులు వారెన్ బఫెట్. డియర్ ఫ్రెండ్స్, దెర్ వాజ్ అ సేయింగ్, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టడానికి చక్కటి బ్లూ ప్రింట్ ప్లాన్ కలిగి ఉంటాడు. ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్కు వెళ్ళడానికి ముందు రోగికి సంబంధించిన సమగ్ర సమాచారం, ఆ రోగికి ఇవ్వవలసిన రెమెడియల్ మెజర్స్ అన్నీ కూడా ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక టీచర్ ఒక సంవత్సరం అంతా బోధించడానికి ఇయర్ ప్లాన్, ఒక యూనిట్ను సమగ్రంగా బోధించడానికి ఆ యూనిట్ లక్ష్యాలు, బోధనోపకరణాలు, ఆ యూనిట్ పరీక్షకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక యూనిట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాడు. అదేవిధంగా ప్రతిరోజు 45 మినిట్స్ టీచింగ్ చేయడం కోసం ఒక పీరియడ్ ప్లాన్ ప్రతి టీచర్ ప్లాన్ చేసుకుంటారు. కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి చాలామంది అభ్యర్థులు, అది డిఎస్సి కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఒక ప్లాన్ లేకుండా చుక్కాని లేని నావవలి తిరుగుతూ ఉంటారు. నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ వాయిదా వేస్తూ ఉంటారు. నోటిఫికేషన్ తర్వాత నువ్వు చదువుకున్నది కేవలం రిపిటేషన్ మాత్రమే చేసుకోవాలి. నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ ఉండకూడదు. కనుక ఈరోజు ఎమిలీ అకాడమీ తరపున నేను ఇస్తున్న ఒక సలహా ఏంటంటే, మీ జీవితంలో ఏ పని చేయడానికైనా ఒక ప్లాన్ ఉంటే, అది ఉద్యోగ రంగం కావచ్చు, లేకుంటే వ్యాపార రంగం కావచ్చు, నిజ జీవితంలో ఉండే ఏ రంగంలో ఏ అంశంలోనైనా మీరు సక్సెస్ సాధిస్తారు. ఈరోజు నుంచి మీరు ప్రతిరోజును ప్లాన్ చేసుకోండి. ఎవరైతే జాబ్ చేయకుండా అన్ఎంప్లాయీస్ కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే ప్రిపేర్ అవుతుంటారో వారు మార్నింగ్ 5 to 10 ఈ 5 hours చాలా కష్టమైన సబ్జెక్ట్స్, అర్థం కాని సబ్జెక్ట్స్ చదవాలి. అదేవిధంగా 10 to 5 సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ లైబ్రరీలో కూర్చోండి. ఎందుకంటే గ్రంథాలయంలో జ్ఞానం అనేది ఒక వైఫై మాదిరి ఉంటుంది. చుట్టూ అందరూ చదువుతున్నప్పుడు మనకు కూడా ఒక అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ కలుగుతుంది. చదవాలన్న ఆసక్తి, చదివేటువంటి శక్తి కూడా వస్తుంది. మనం కష్టపడి చదవం, ఇష్టపడి చదువుతాం ఒక లైబ్రరీలో. డియర్ ఫ్రెండ్స్, ఈవినింగ్ 5 to 10 ఆ రోజంతా చదువుకున్న అంశాలను రిపీట్ చేసుకోండి. సులభంగా ఉన్న అంశాలు నేర్చుకోండి. ఇది ఒక డేకి సంబంధించిన ప్లాన్. అదేవిధంగా ఒక సబ్జెక్ట్ సంబంధించి కూడా కష్టమైన అంశాలు గత ప్రశ్నాపత్రాల ఆధారంగా వీలైతే యూట్యూబ్ చూస్తున్నాం, లేకుంటే ప్రొఫెషనల్ క్లాసెస్ వింటున్నాం, నేర్చుకోవడానికి ట్రై చేయండి. సులభమైన అంశాలు సొంతంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారు, డిప్యూటీఓ ప్రిపేర్ అయ్యేవారు, డైట్ లెక్చరర్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవారు, గురుకుల మోడల్ స్కూల్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీటెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లాంటి సబ్జెక్ట్స్ ఉదయం పూట చదవడానికి ట్రై చేయండి. సో 10 to 5 లైబ్రరీలో ఒక కంటెంట్ చదవడానికి ట్రై చేయండి. ఈవినింగ్ సులభంగా ఉండే జిఎస్, జీకే లాంటివి చదవండి. మనం చెప్పుకుంటున్నాం, వారెన్ బఫెట్ చెప్పిన ఒక కోట్, ప్రణాళికతో ఉన్న తెలివి తక్కువ గలవాడు ప్రణాళిక లేని ఒక తెలివైన వ్యక్తిని ఓడించగలడు. ఈ పోటీ పరీక్షల్లో 1:100 కాంపిటీషన్ ఉంటుంది. నువ్వు అకాడమిక్గా ఒక టాపర్ కావచ్చు, గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, అన్ప్లాన్తో నువ్వు ప్రిపేర్ అయితే ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా పోటీ పరీక్షల్లో నువ్వు ఓడించలేవు. ఈ 1:100 కాంపిటీషన్లో రాణించలేవు. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. నా గైడెన్స్తో కొన్ని వందల వేల మంది టీచర్స్ తయారయ్యారు. సో ఈరోజు నుంచి నేను చెప్పిన టిప్ ప్లాన్ చేయి. ప్లాన్ ఫర్ ద డే. ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు నెక్స్ట్ డే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ప్రతి 1 అవర్కు ప్లాన్ చేసుకోవాలి. ప్రతి 10 మినిట్స్కు ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ ప్రశ్న చదవాలో కూడా ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా పోటీ పరీక్షలలో రాణించగలరు. ఒక అచీవ్మెంట్ మోటివేషన్తో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, టైం మేనేజ్మెంట్తో, ముఖ్యంగా ప్లాన్తో డిఎస్సిలో టీచర్ జాబ్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ జాబ్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వీలైతే మీరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా కావచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యువర్స్ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.